పోరాటంలో వాళ్ళు ఉన్నాం. కొంతమందికి శారీరకంగా అన్ని పరిస్థితులు బాగుంటాయి కాబట్టి వాళ్ళకి శరీర పోరాటం ఉండదు, కానీ ఆత్మీయ పోరాటం ఉంటుంది. కొంతమందికి ఆత్మీయంగా బాగుంటారు, శారీరకంగా కొన్ని రకాల ప్రతికూలతల్ని లేదా స్ట్రగుల్స్ని ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది శరీర సంబంధమైన సమస్యలతో పోరాడతారు, కొంతమంది ఆత్మ సంబంధమైన సమస్యలతో పోరాడతారు. మొత్తానికి క్రీస్తునందు లేని వాళ్ళ సంగతి మనకి పక్కన పెట్టేస్తే, క్రీస్తు యేసునందు ఉన్నవారి విషయంలో మాత్రం ఈ పోరాటాలు అనేవి ఎదుర్కోవటం మనం అనుభవపూర్వకంగా చూస్తున్నాం. లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభువుని ఎరగనప్పుడు మనకి కేవలం శరీర పోరాటమే. అంటే ఏం తినాలి, ఏం తాగాలి, ఎలా సంతోషించాలి, ఎలా సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు ఎలా పొందాలి, పైసల్ని ఎలా కమాయించాలి, కావలసినవన్నీ ఎలా సమకూర్చుకోవాలి, ఆ పబ్లిక్లో మనం అంటూ ఒక రేంజ్లో ఎలా ఉండాలి అని రకరకాల ఆశలతో పోరాడేవాళ్ళు వాటిని నెరవేర్చుకోవటానికి. అది జీవన పోరాటం. ఇది ప్రభువు తెలియనప్పుడు, మారు మనసు పొందనప్పుడు, లోకానుసారంగా మనం ఉన్నప్పుడు మన ఫైటింగ్ అంతా కూడా కేవలం శరీరానికి సంబంధించే. కానీ ప్రభువులోనికి వచ్చిన తర్వాత, ప్రభువుని తెలుసుకున్న తర్వాత పోరాటం ఆగిపోలేదు, కానీ పోరాటం కొత్త మలుపు తీసుకుంది. ఏబు గ్రంథం 7లో అంటాడు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అని. అంటే భూమి మీద మానవుడు జీవించిన కాలం అంతా కూడా వానికి యుద్ధక్షేత్రంలో ఉన్నట్టు ఉంటుందట. గాలికి నిపురవలు ఎగయునట్లు శ్రమానుభవమునకే నరులు పుట్టుచున్నారు అన్నాడు ఇంకో వచనంలో. అలాగే ప్రసంగి గ్రంథంలో చూస్తే, వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అన్నాడు 1:13లో. 1:13లో వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సో ఈ 3 వచనాలు ఏం చెబుతున్నాయి? 1, యుద్ధ దినాలు. యుద్ధంలో అంటే ఏంటి? పోరాటం. 2, శ్రమానుభవమునకు పుడుతున్నాం. 3, మనల్ని ట్రైనింగ్ పీరియడ్లో ఉంచాడు, దానికి కావలసినటువంటి శిక్షణ అంతా కూడా భూమి మీదే మనకిస్తున్నాడు అనేది 3వ వచనం. ఇక క్రొత్త నిబంధనలో తీసుకుంటే, మనం పోరాడాలి, పోరాడుతున్నాం అనే మాటలు 2 ఉన్నాయి బైబిల్లో. పోరాడాలి అనే మాటలు ఉన్నాయి, పోరాడుతున్నాం అని కూడా ఉన్నాయి. ఉదాహరణకి యూదాపత్రిక 3వ వచనంలో, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనము పోరాడవలెనని మీకు రాయాల్సి వచ్చింది అన్నాడు. యూదాపత్రిక ఇంట్రెస్ట్ ఉంటే పెన్ను తీసుకొని నోట్ చేసుకోండి, లేకపోతే కనీసం బైబిల్ అన్న తీసి చూసుకోండి, దాన్ని అండర్లైన్ చేసుకోండి, మీకు ఉపయోగపడుద్ది ధ్యానం. చూడండి ఏం చెప్పి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి, సువార్త పక్షమున పోరాడాలి, సత్యం పక్షమున పోరాడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడాలి. ప్రార్థనలో ఎఫప్రోదితుల గురించి కొన్ని ప్రత్యేకమైన మాటలు ఉన్నాయి. ఎఫప్రా గురించి, ప్రార్థనలో ఇతడు మీకోసం పోరాడుతున్నాడు అన్నాడు. సో ప్రార్థనలో పోరాడాలి, ఆత్మలను క్రీస్తులోనికి రక్షణలోకి నడిపించడానికి పోరాడాలి. ఇలాంటి పనుల్లో మనం ఉంటే మనల్ని ప్రతిఘటించడానికి సిద్ధమైనటువంటి దురాత్మ సమూహములతో పోరాడాలి, పోరాడుతున్నామన్నాడు. ఎఫెసీ పత్రిక 6:12, మనం పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాము అన్నాడు. కొన్నేమో పోరాడాలి అని పిలుపులు ఉన్నాయి, కొన్నేమో ఆల్రెడీ పోరాడుతున్నాము అనే పిలుపులు ఉన్నాయి, అనే మాటలు ఉన్నాయి. అంటే ఇప్పుడు పోరాటాలు అనేవి లేకుండా లేదా, ఏ పోరాటాలు లేకుండా అంత ప్రశాంతంగా ఉండే విధానం ఏం లేదా అంటే, అలాంటి పరిస్థితి లేదు అని లేఖనం చెప్పింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే,
పోరాటాలు ఎన్నైనా, యుద్ధ దినాలే అయినా, శ్రమానుభవమే అయినా, అభ్యాసమే అయినా, కఠిన ప్రయాసమే అయినా, ఇన్నిటిలో ఉండి కూడా మనం విశ్రాంతిని అనుభవించవచ్చు అని దేవుని వాక్యం సెలవిచ్చింది. అన్ని భౌతిక, ఆత్మీయ, శారీరక, ఆత్మీయ పోరాటాలు మనం కలిగి ఉన్నప్పటికీ ఒక్క పాయింట్ మనం కానీ గ్రహించగలిగితే మనం శాంతిని అనుభవించవచ్చు అన్నాడు. ఏంటి ఆ పాయింట్ అంటే, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు అనేది దేవుని వాక్యం సెలవిచ్చింది. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అనే మాట మత్తయి సువార్త 11:28లో ప్రభు పిలుపు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అన్నాడు. అదే అన్ని పోరాటాలన్నీ లేఖనం నిండా రాసి పెడితివి, అన్ని పోరాటాలన్నీ వాక్యం అంతా చెప్తుంటివి, మళ్ళీ నా దగ్గరకు రండి మీకు రెస్ట్ ఇస్తాను, ఎవని మనసు నీ మీద ఆనుకున్నానో వాని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడుతావు, చేస్తావు అని ఉంది. పోరాటాల్లో ప్రశాంతత ఎక్కడుంటుంది సార్? యుద్ధ భూమిలో రిలాక్స్ ఎక్కడుంటుంది అంటే ఉంటుంది. నన్ను బట్టి మీకు అది ఉంటుంది అనే మాట దేవుని వాక్యం సెలవిస్తుంది. సరే, అంటే మీరు మళ్ళీ అన్ని పోరాటాలే, ఇక పోరాటం లేని జీవితం అంటూ ఉండదా అంటే తప్పదు. పోరాటాలే అనగానే మీకు వెంటనే నిరీక్షణ పోయి, అబ్బో ఏందో మొదలు పెట్టగానే బతుకంతా పోరాటాలే అంటున్నాడుగా, సచ్చిందాకా తప్పదా అని ధర్మ సందేహాలు వచ్చి గందరగోళం అవుతుంటారు. అందుకని పోరాటాలు ఉన్న ప్రభువుల విశ్రాంతి ఉందిలే అని చెప్పి ఓదారుస్తున్నా. అర్థమైందిగా? రైట్, పాయింట్కి వద్దాం. ఆత్మీయ, శారీరక పోరాటాలు అందరికీ ఉన్నాయి, ముఖ్యంగా క్రీస్తునందున్న వాళ్ళకి. కొంతమంది క్రీస్తునందున్న వాళ్ళు స్పిరిచువల్ లైఫ్లో బాగుంటారు, కానీ భౌతికంగా అగచాట్లు పడుతుంటారు. ఈ రెండు అనుభవాలు మీకు ప్రకటన 7 సంఘాల్లో కనపడతాయి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం దగ్గర నుంచి 3వ అధ్యాయము, ఈ 2 నిండు అధ్యాయాల్లో 7 సంఘాలకు లేఖలు రాయించాడు దూతలకి, 7 సంఘపు దూతలకి. ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ, 7 సంఘాలు. స్ముర్ణ సంఘానికి లెటర్ రాస్తూ, దూతకు రాస్తూ, నీవు దరిద్రుడని అని అనుకుంటున్నావు, ఆర్థికంగా చితికిపోయి ఉన్నావు, అన్ని విధాల నలిగి ఉన్నావు, కానీ నీవు ధనవంతుడవే అన్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మీరు చూడగలిగితే 8వ వచనం. స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము, మొదటి వాడును కడపటి వాడున ఉండి మృతుడే మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. ఈ సంఘము, స్మరణ సంఘము, శ్రమలో ఉన్న సంఘము, దరిద్రతలో ఉన్న సంఘం. అంటే ఆర్థికంగా చితికుంది, వెలిచూపులకి ఇది పెద్ద ఆర్భాటంగా కనపడట్లా. సంఘము అని మొత్తం సంఘాన్ని గురించి మాట్లాడకుండా సంఘపు దూతను గురించి ఎత్తి మాట్లాడాడు. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నావు, చాలా ప్రెజర్ అవుతున్నావు, చాలా నలుగుతున్నావు భౌతికంగా, నాకు తెలుసు. ఆయనను నీవు ధనవంతుడవే అన్నాడు. ఇక్కడ స్మరణ సంఘం యొక్క శ్రమ, సమస్య, దరిద్రత ఆత్మీయమైందా, భౌతికమైందా? అంటే శరీరమైందా లేకపోతే ఆత్మ సంబంధమైందా? స్మరణ సంఘం అనుభవిస్తున్న శ్రమ, దరిద్రత శరీర సంబంధమైనవా, ఆత్మ సంబంధమైనవా? శరీర సంబంధమైనవే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తలా కొంతమంది. ఆత్మ సంబంధమైన దరిద్రత అట్లయితే మెచ్చుకోడుగా, తిడతాడుగా. కాబట్టి చేతులు ఎత్తని వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు. స్మరణ సంఘం అనుభవిస్తున్నది శారీరక శ్రమలే. ఆ కింద చెప్తాడు, అపవాది మిమ్మును చెరలో వేయించబోతున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. సో అక్కడ శారీరకంగా ఇబ్బందిని ఎదుర్కొంటుంది, మనుషుల చేత ద్వేషించబడుతుంది, మనుషుల చేత శ్రమ పెట్టబడింది. ఆర్థికంగా సౌండ్ ఏం కాదు, చితికిపోయినటువంటి స్థితిలో, దరిద్రతలో. ఒక రకంగా చూడాలంటే ఆ సంఘాన్ని చూస్తే
ఏం మందిరం ఇది, ఏంది ఎట్టుంది, ఏంది పరిచర్య, ఏంది స్పెషాలిటీలు ఏం లేవు, అది ఇదని చూసేవాడు ఎగతాళి చేసేటట్టు ఉంది అక్కడ పొజిషన్. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, మనుషుల చేత ద్వేషించబడుతున్నావు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావు, అన్ని వైపుల నుంచి కొట్టబడుతున్నావు భౌతికంగా, అయినప్పటికీ నీవు ధనవంతుడవే, నువ్వు అలానే కొనసాగు మరణ వరకు. ఈ శ్రమ, వేదన, దరిద్రత, వ్యతిరేకత ఎన్నైనా సరే నువ్వు అలానే ఉండు, మరణం దాకా నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని స్మరణ సంఘాన్ని మెచ్చుకున్నాడు. బాగా వినాలి. లవోదికయ సంఘాన్ని ఒకసారి చూడండి మీరు, ఇప్పుడు మీకు అర్థమైద్ది. 3వ అధ్యాయం 14వ వచనం. 3:14. లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, ఆ, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడు. అదుగో నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. ఓకేనా? ఇప్పుడు ఈ సంఘం ఎలా ఉందంటే, వెలిచూపులకి ఆర్భాటంగా ఉంది, హడావిడిగా ఉంది, హైపైగా ఉంది. కానీ లోపల ఎలా ఉంది? దేవుడు చూసి ఏమంటున్నాడో తెలుసా? నువ్వు 5 రకాల తిట్లు తీర్చాడు. దౌర్భాగ్యుడు, దిక్కుమాలినోడు, గ్రుడ్డివాడు, దిగంబరుడు, దరిద్రుడు, 5 రకాల పదాలు వాడాడు. ఇన్ని పొజిషన్స్లో నువ్వు ఉన్నావని తెలుసుకోకుండా, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొనుచున్నాను, నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను అని నీ పై ఆర్భాటాలను చూసి నువ్వు మురిసిపోతున్నావురా బాబు. అయితే నువ్వు సరిచేయబడాల్సి ఉంది. అంటే ఇక్కడ మీరు గమనించాలి, స్మరణ సంఘమేమో భౌతికంగా పోరాటాల్లో ఉంది, శ్రమను ఎదుర్కొంటుంది, ఆత్మీయంగా నంబర్ 1గా ఉంది. కానీ లవోదికయ సంఘం భౌతికంగా మంచి హడావుడి కనపడుతుంది, కానీ ఆత్మీయంగా మాత్రం నులివెచ్చనగా ఉంది. ఎంత అంటే 5 రకాలుగా దేవుడు తిట్టేటట్టు ఉంది ఆ పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ 2 విధాలైనటువంటి పోరాటాలు మీకు వెల్లడైంది. ఒకటి, స్మరణ సంఘం ఎదుర్కొంటున్న శరీర సంబంధమైన శ్రమలు. 2, లవోదికయ సంఘం ఎదుర్కొంటున్న ఆత్మీయ పోరాటాలు. ఆత్మీయ పోరాటాల్లో ఓటమిని అంగీకరించి రాజీ పడిపోయింది లవోదికయ సంఘం, పోరాటమే మానుకుంది. కానీ ఈ 2 సంఘాలను మీ ముందు ఎందుకు నేను ఇప్పుడు ఉంచానంటే, భక్తిపరుడు, దేవుని మార్గంలోకి వచ్చినటువంటి భక్తిపరుడు 2 విధాల పోరాటాలు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. కొంతమంది ఆత్మీయంగా బాగుంటారు, కానీ శరీరపరంగా మాత్రం చాలా నలుగుతూ ఉంటారు. అప్పుల పాలై ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, శరీర రోగాలు ఉండొచ్చు, చెయ్యని నేరాలు నెత్తి మీద పడవచ్చు, అన్యాయంగా దారిని పోయి రేగుముళ్ళులాగా గుచ్చుకొని పట్టి పీడిస్తుండొచ్చు, భౌతికంగా పాపం నలిగిపోతూ ఉంటారు, కానీ స్పిరిచువల్గా, ఆత్మీయంగా మాత్రం నంబర్ 1గా ఉంటారు. అంటే వీళ్ళ పోరాటాలు ఏం పోరాటాలు? శరీర సంబంధమైన పోరాటాలు. వీళ్ళకి ఆత్మీయ పోరాటం లేదు, ఎందుకంటే అందులో బాగా పర్ఫెక్ట్గా ఉన్నారు. కానీ కొంతమంది శారీరకంగా బాగుంటారు, సమృద్ధి, డబ్బు ఉంటుంది, అప్పులు ఉండవు, ఒకరికి ఇచ్చే పొజిషన్లో ఉంటారు, సమృద్ధి ఆహారం ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, మంచి గుర్తింపు ఉంటుంది, ఘనత గౌరవం ఉంటుంది, ఎక్కడికి పోయినా సన్మానాలు సత్కారాలు ఉంటాయి. అంతా టోటల్ శారీరకంగా మాత్రం నంబర్ 1, కానీ స్పిరిచువల్గా మాత్రం వాళ్ళు పడుతుంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీలో ఎవరెవరు ఏ విధమైన శోధనల్లో ఉన్నారో, అటు శారీరకంగా కొంతమంది, ఆత్మీయంగా కొంతమంది ఉన్నారు. కాబట్టి మీకు వెలిగిద్ది బల్బు, అర్థమైపోయింది మీకు విషయం. ఈ శారీరకంగా ఎదుర్కొంటుంది నేనే, ఆత్మీయంగా మాత్రం దేవుని కృప వల్ల నా ప్రార్థనా జీవితం కానీ, పరిశుద్ధ జీవితం కానీ, నా దేవుని సంబంధమైన అన్ని విషయాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ నా భౌతికంగా మాత్రం, శారీరకంగా మాత్రం నేను కొన్ని ఇబ్బందులు మాత్రం ఎదుర్కొంటున్నాను అన్నది మీకు అర్థమైపోయింది.
అలాగే శారీరకంగా బాగున్నోళ్ళు ఆత్మీయంగా నేను కొంచెం పడతలు లెగుస్తున్నాను, ఫలానా బలహీనతలు నన్ను పీడిస్తున్నాయి, ఫలానా విషయంలో నేను జయం పొందలేకపోతున్నానని వాళ్ళ పోరాటాలను వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ఈ మాటలు విన్నాక జయ జీవితం మనకి అవసరం. శారీరకంగా ఒకవేళ శ్రమల నుంచి మనం జయం పొందకపోయినా ఇబ్బంది లేదు, కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం ఖచ్చితంగా మనం జయ జీవితాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు శారీరకంగా అప్పులతో ఉన్నా, రోగాలతో ఉన్నా, సమస్యలతో ఉన్నా, ఇరుకులతో ఉన్నా, ఇబ్బందులతో ఉన్నా, కష్టాలతో ఉన్నా, కన్నీళ్లతో ఉన్నా, నిందలతో ఉన్నా, అవమానాలతో ఉన్నా అస్సలు మనకి అది నష్టం కాదు. ఏదో భూమి మీద ఉన్నంత వరకు కొంచెం కలత, వాళ్ళని వీళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఫ్రీగా ఉన్నారు, వీళ్ళు ఫ్రీగా ఉన్నారు, నా బాధలు ఏందిరా నాయన ఇంకా ఒగదగట్లేదని కొంచెం మనసుకు కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కానీ అది దేవుని దృష్టిలో మాత్రం నష్టం కాదు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ ఆత్మ సంబంధంగా మాత్రం మనం జయ జీవితం కానీ పొందకుండా, ఆత్మ సంబంధంగా మనం పడతా లెగుస్తా ఓటమికి గురై లోకంతో రాజీ పడ్డామంటే మాత్రం ఆ నష్టం మాత్రం తీవ్రమైంది. సో శరీర సంబంధమైన పోరాటాల్లో మనకు జయం రాకపోయినా ఇబ్బంది లేదు. అందరు చెప్పండి, శరీర సంబంధమైన పోరాటాల్లో మనకు జయము రాకపోయినా ఇబ్బంది లేదు. కానీ ఆత్మ సంబంధమైన పోరాటంలో ఖచ్చితంగా మనకు జయ జీవితం అవసరం. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఇందాక మీరు చదివినటువంటి ఆ వచనాల దగ్గర 7 సంఘ దూతలకు రాస్తూ ప్రతి సంఘంలోనూ జయించువానికి నా దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అంటాడు. మరో సంఘానికి అంటాడు, జయించిన వానిని నా దేవుని మందిరములో ఒక స్తంభముగా చేస్తానంటాడు. మరో సంఘంతో అంటాడు, జయించు వానికి క్రొత్త పేరు ఇస్తాను, ఒక రాతిని ఇస్తాను, దాని మీద చెక్కబడిన క్రొత్త పేరు ఉంటుంది. మరో సంఘానికి అంటాడు, జయించు వానికి నేను సింహాసనమందు జయించి కూర్చున్న ప్రకారం జయించు వానిని నా సింహాసనంలో నేను కూర్చోబెట్టుకుంటాను. అంటే 7 సందర్భాల్లో కూడా మనం జయించాలి, జయిస్తేనే బహుమానం, జయిస్తేనే జీవఫలం, జయిస్తేనే సింహాసనం, జయిస్తేనే ఆలయంలో స్తంభం అని జయం పొందాలి, జయం అని మాట్లాడాడు. మీకు తెలుసా? చదివి ఉంటారు మీరు మస్తు సార్లు, ప్రసంగాల్లో కూడా వినుంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ జయించువానికి ఇలా ఇస్తాను, జయించువానికి ఇలా చేస్తాను, జయించువానికి అలా చేస్తానని వాగ్దానాలు చేశాడు కదా. ఇంతకు ఏం జయించాలి? మనం చాలామందిని పోరాడే అప్పుల్ని జయించాలా? అంటే మీరు అప్పులతో పోరాడుతున్నారు, అప్పుల్లో జయంగా మీరు పొందగలిగితే మీకు జీవవృక్ష ఫలాలు తిననిస్తానని అన్నాడా? రోగాలతో మీరు చాలా పోరాడుతున్నారు, రోగాల్ని కానీ జయించి స్వస్థత కానీ పొందగలిగితే మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడా? శారీరకంగా మనం ఎదుర్కొనే పోరాటాలు అయ్యాక నిందలతో పోరాడుతున్నారు మీరు, ఆ నిందలను కానీ జయించినట్లయితే మీకు తెల్లని రాతినిత్తును, క్రొత్త పేరిస్తాను అన్నాడా? మరి ఏ విషయంలో జయాన్ని ఆశిస్తున్నాడు దేవుడు? మనం అప్పులు తీర్చుకుంటే, మనం నిందల నుంచి విడుదల పొందితే, మన రోగాల నుంచి స్వస్థత పొందితే, శారీరకంగా మనం ఎదుర్కొంటున్నటువంటి కేసులు కానీ కోర్టు సమస్యలు కానీ ఎవరిని పరిష్కారమై వాటి నుంచి జయం పొందితే, కోర్టులో మన కేసు గెలిస్తే, అక్కడ జయం వస్తే దానికి దేవుడు మనల్ని ఆయన ఆలయంలో ఒక స్తంభంగా చేస్తానంటాడా? నో. అవన్నీ శరీర సంబంధమైన పోరాటాలు. ఆ పోరాటాల్లో మనం గెలిస్తే దేవుడు మనకు బహుమానం ఎందుకు ఇవ్వాలి? బిడ్డ కష్టపడి రాత్రి పగలు కష్టపడి అప్పులు తీర్చుకున్నాడు, ఎంత గొప్పోళ్ళో అని బహుమానం ఇవ్వాలా? నో. ఆ పోరాటాలకు సంబంధించి కాదు అక్కడ బహుమానాలు ప్రకటించింది. ఆ పోరాటం ఆత్మ సంబంధమైన పోరాటం.